నేటివ్ ఐ సిస్టమ్. అమ్మ, నేటివ్ ఐ సిస్టంలో భాగంగా ఒక చిన్న విషయం తెలుసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి మనిషికి తమ మీద నమ్మకం ఉండాలి అంటారు. బిలీఫ్ చాలా అవసరం. ఏ పని చేసినా మొదలుపెట్టినా ఆ పనిలో మనం చాలా నమ్మకంతో ఖచ్చితంతో చేయాలి అంటూ ఉంటారు. అయితే నమ్మకం ఒక్కటే ఒక మనిషి సక్సెస్ని నిలబెడుతుందంటారా? ఈ నమ్మకం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎంతవరకు ఆధారపడుతుందంటారు? బాగుంది. ఇప్పుడు ఈ విషయం తెలుసుకునే ముందు మనం ఆ విషయానికంటే ముందు ఒక చిన్న కథ తెలుసుకొని దాంట్లోంచి ఆ విషయంలోకి వెళ్దాం. మనం ఇదివరకు ఒకానొక చోట ఒక చిన్న గ్రామం, అక్కడ చాలా కాలం బట్టి అక్కడ వర్షాలు కురియటల్లా. వర్షాలు కురవకపోవడం వల్ల చాలా ఇబ్బందులుగా ఉంది. ప్లేస్ అంతా కూడా బీడు పట్టిన భూములతో చాలా రకాలుగా వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాలుగా వాళ్ళు బాధలు పడుతున్నారు. అక్కడ ఒక తల్లి, తండ్రి, చిన్న పాప కూడా ఉంటారు. వాళ్ళు కూడా అయ్యో ఇంత కష్టపడుతున్నాం, వర్షం రాకపోతే మన యొక్క ఇది ఎలా ముందుకెడుతుంది, మనం దాని జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నాం కదా, వర్షం లేకపోతే ఎలాగని బాధపడతారు. అందరు ఇలాగే ఆ యొక్క గ్రామంలో ప్రతి వాళ్ళు ఇలాగే బాధపడుతూ ఉంటారు. ఈ వర్షం లేదు, ఇంత అన్యాయంగా ఇలా అయిపోయిందేంటి, వర్షం పడితే కదా మన భూములు ఇదయ్యేదని బాధపడుతుంటే వాళ్ళందరూ అనుకుంటారు మనం పని చేద్దాం, అందరం ప్రేయర్ చేద్దాము, ప్రేయర్ చేస్తే ఏమన్నా దేవుడు కరుణించి అన్నట్టుగా అనుకొని అందరూ కూడా సామూహికంగా దేవుడికి వాళ్ళ సంబంధించి ప్రేయర్స్ లాంటివి చేసుకుంటారు అన్నమాట, వర్షాలు కురివాలే. ఈ లోపల ఇక్కడ ఈ ఇంట్లో ఏంటి, తండ్రి, చిన్నపిల్ల, తల్లి కూడా ఉంటారు కదా. తండ్రి చాలా బాధపడుతూ చేతులు జోడించి, నా ఫ్యామిలీ అంతా కూడా దీని మీద ఆధారపడి బతుకుతున్నాం కదా, ఇప్పుడు కనుక మాకు వర్షం పడకపోతే మా జీవితం ఏమైపోతుంది, ఈ పొలాలు బాగుంటాయి కదా మేము జీవనాధారం అని తండ్రి బాధపడుతూ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని మరీ ఆయన ప్రేయర్ చేస్తుంటే ఆ చిన్నపిల్ల కూడా ఉంటుంది కదా, నాట్ మోర్ దాన్ 8 years అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుందంటే పాపం బాధపడి, మా నాన్న బాధపడుతున్నాడు, మా నాన్నకి బాధ లేకుండా చేయదేవా, ఆయనకి తప్పనిసరిగా మాకు మంచిగా వర్షం పడేట్టు చేయవా అని చెప్పి పాప ఆ అమ్మాయి కూడా ప్రేయర్ చేస్తుంది. మా నాన్నకి బాధపడకుండా చెయ్యి, ఆ అమ్మాయి ప్రేయర్లో భాగం కూడా అనుకున్నాక సరే అయిపోతుంది, ప్రేయర్ అయిపోతుంది, అందరూ బాధపడతారు, అయిపోతుంది, అందరూ సామూహికంగా కూడా ప్రేయర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అయిపోతుంది. అయిపోయాక ఆ రోజు వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే బయటకు వస్తాడనమాట. ఆయన బయటికి వెళ్తుంటే కూతురు గౌబా బయటకు వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు, నన్ను కూడా తీసుకెళ్ళన్నట్టుగా అంటే, లేదమ్మా నేను ఇలా ఊరికే బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, పొలం దాకా వెళ్ళొస్తా అంటే ఆగాగని లోపలికి వెళ్ళి ఒక అంబ్రెల్లా తీసుకొస్తుంది, గొడుగు తీసుకొస్తే తండ్రి విస్తుపోతాడనమాట. ఏంటి ఇప్పుడు గొడుగు తీసుకొచ్చిందని పైన చూస్తేనేమో పైన ఆకాశం అంతా నిర్మలంగా ఉంది, ఇక్కడేమో గొడుగు తీసుకొచ్చి పట్టుకు పెడదాం అంటే ఎందుకమ్మా గొడుగు అని అడుగుతాడు. అంటే మనం ఇప్పుడే కదా ప్రేయర్ చేస్తాము, తప్పకుండా వర్షం కనుక వచ్చేస్తే మరి మనం తడిసిపోతాం కదా, అందుకని నువ్వు గొడుగు తీసుకెళ్ళాలి అంటుంది. అంటే పాపం తండ్రికి బాధ వస్తుంది అనమాట, ఇంత చిన్న పిల్లకి ఎంత ఇది అనుకొని. అంటే లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ అతనికి ఎలా వినబడుతుందంటే, మనం ప్రేయర్ చేయడమే కాదు దాని మీద మనం నమ్మకం పెట్టుకుని చేయడం కూడా అవసరం అన్నట్టుగా ఆ అమ్మాయి అన్నదానికి ఆయనకి అలా రిప్లైలా వినబడుతుంది లోపల. అనుకున్నాక సరే అనుకుని ఏం చేస్తుంటే వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని, సరే అంత ఎలాగ అంబరిలా తెచ్చింది కదా, దాన్ని తీసుకొని వెళ్తారు. వాళ్ళు వెళ్ళి ఇంటికి వచ్చాక ఎప్పుడూ పడనంత వర్షం పడుతుంది, మామూలు వర్షం కూడా కాదు. పడేటప్పటికి అది ఆశ్చర్యపోతారనమాట అందరూ, ఇంత వర్షం పడింది ఏంటి అని. అంటే దీంట్లో ఈ స్టోరీలో మనకి ఏంటంటే అందరూ చేసిన ప్రేయరు, ఆ ప్రేయర్లో ఏం చేశారు వాళ్ళు, మామూలుగా ఒక వ్యక్తికి ఏదైనా ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు నమ్మకం అనేది తగ్గిపోతుంది, ఇంక వద్దులే ఈ పని మనం చేసిన ఎలాగో అవ్వదులే అని కొన్నిసార్లు దేవుడి మీద కూడా కొందరి కోపం కూడా వస్తుంది, వచ్చి అసలు ఇలా చెయ్యొద్దు అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే అలా అంటే దానివల్ల వాళ్ళ యొక్క నమ్మకం తగ్గిపోవడం, పని మీద నమ్మకం తగ్గిపోతుంది, డెవలప్మెంట్ మీద నమ్మకం తగ్గిపోతుంది, భగవంతుడి మీద కూడా నమ్మకం తగ్గిపోతుంది. నమ్మకం లేకుండా నమస్కారం పెట్టడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా అయిపోయి అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ మరికొన్నిసార్లు ఇదే విషయంలో ఏం జరుగుతుందంటే, ఎలాంటి సమస్య వచ్చినా నీ నమ్మకం నీ మించి నువ్వు పోగొట్టుకోకూడదు. ఎలాగన్నా సరే, ఇందాక ఆ చిన్నపిల్ల విషయంలో ఈ కథలో ఏంటి, అందరూ ప్రేయర్ చేశారు, కానీ ప్రేయర్ చేసిన వాళ్ళకి ఎక్కడో ఏదో ఒక అభద్రత, అనుమానం అనేది లోపల ఉంది. చెయ్యాలి కాబట్టి చేస్తాం అనుకునే వాళ్ళు కొందరు, చేద్దామని నిజంగా బాధపడి చేసినా ఇక్కడ ఈ అమ్మాయి పూర్తిగా ఎలా నమ్మింది, ఇప్పుడు కనుక నేను చేశాను కాబట్టి బయటికి వర్షం వస్తుంది అని అంత పవర్ఫుల్గా మనస్ఫూర్తిగా అమ్మాయి నమ్మింది. అంత నమ్మకం పెట్టుకొని కనుక చేసి జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు జాబ్ విషయంలో కానీ, ఉన్న జాబ్ పోవడం కానీ, కొత్త జాబ్ రాపోవడం కానీ, అప్పుడు వెంటనే మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాడికి నమ్మకం తగ్గిపోతుంది. అలాగే డెసిషన్ మేకింగ్ తగ్గిపోతుంది. అలాంటి సమయంలో ఫస్ట్ అది కోల్పోకూడదు, తప్పనిసరిగా నేను సాధించగలను, ఏదైనా సరే నేను సాధిస్తా, ఇప్పుడు ఇదంతా నా టెస్టింగ్ పీరియడ్,
కాబట్టి ఈ టెస్టింగ్ పీరియడ్ని నేను అధిగమించగలను, ఇంకా కొత్త విధానంగా నేను అవలంబించి నేను చేయగలను. దాని మీద నమ్మకం పెట్టుకోవాలి. ఫస్ట్ అది చేసే ప్రేయర్ మీద నమ్మకం పెట్టుకోవాలి. ఇప్పుడు డాక్టర్ కూడా మనకు మంది ఇస్తారు. మంది ఇచ్చినప్పుడు మనం ఆ ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు వేసుకోకముందే అనుకుంటాం, ఇప్పుడు వెళ్ళొచ్చాం కదా డాక్టర్ గారి దగ్గరికి, ఆ మందు ఇప్పుడు వేసుకుంటే ఎలాగో మనకు 3 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది అని ముందర ఎందుకు అనుకుంటాం? దాని మీద నమ్మకం. అదే మనం అపనమ్మకంతో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా అది కొన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు. కాబట్టి నమ్మకం పెట్టుకొని ఆ ప్రేయర్ విషయమే కాదు, ఏ పనిలోనైనా నేను నమ్మకం పెట్టుకున్నాను, తప్పనిసరిగా సాధిస్తాను అని గోల్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ గోల్ పరంగా ఎదురు దెబ్బలు తగులుతాయి, తగిలినప్పుడు సక్సెస్ అనేది కొన్నిసార్లు పడిపోతుంది. వెంటనే నువ్వు సంకల్పాన్ని తోసేసేసుకోకూడదు, మార్చుకోకూడదు. ప్రేయర్ చేసి కొన్నిసార్లు మనం చేసే ప్రేయర్ ఫలితం వల్ల మెరకిల్స్ కూడా జరగచ్చు. అంటే జరగదు అనుకున్నది జరగచ్చు, జరిగేది ఇంకా బెస్ట్గా కూడా జరగచ్చు. అంటే మనం ఎంత నమ్మకంగా పెట్టుకున్నామో అవతల దాని మీద శ్రద్ధ, ఆసక్తి, దానికి వచ్చే రిజల్ట్ కూడా అంత నమ్మకంగా వస్తుంది. కాబట్టి ఏ వ్యక్తికైనా ఆ దృఢ సంకల్పం అనేది చాలా అవసరం. పట్టుదలగా, దృఢ సంకల్పంగా నేను ఇది సాధించుకుంటాను, ఇది కేవలం ఇది ఒక టెంపరీ మాత్రమే, దీన్ని అధిగమిస్తాను అనుకుని ఆ నమ్మకంతో చిన్నపిల్ల ఎలా చేసిందో కథలో దాంట్లో మనం నేర్చుకునేది, అంత నమ్మకంగా పెట్టుకుని కనుక చేస్తే మెరకిల్స్ జరగచ్చు, కొన్నిసార్లు బెస్ట్ రిజల్ట్ రావచ్చు, అపనమ్మకం అనేది కూడా దాని ముందు ఓడిపోవచ్చు. కాబట్టి నమ్మకం అనేది వ్యక్తి డెవలప్మెంట్కి చాలా, తన మీద తనకి నమ్మకం ఉండాలి, తను చేసే పని మీద తనకి నమ్మకం ఉండాలి, సాధించగలనని నమ్మకం. అంతే కదా, దానికి తగిలిన ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. అంటే నమ్మకం ఉంటే వ్యక్తి రాణించేస్తాడని కాదు, అక్కడ దానికి తగిన స్కిల్స్ చూపించాలి, కష్టపడాలి, కష్టే ఫలి. కాబట్టి కష్టం కూడా పడాలి, ప్లస్ అపనమ్మకంతో ఏది మొదలు పెట్టకూడదు. ఏదైతే నువ్వు అపనమ్మకంతో మొదలు పెడతావో దాని రిజల్ట్ కూడా మిశ్రమంగా ఉంటుంది. లేదు నేను కష్టపడతాను, దానికి తగిన ఫలితం వస్తుంది, నాకు ఖచ్చితమైన ఆశీస్సులు లభిస్తాయి అని ఒక ప్రేయర్, దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్ అంటారు దాన్ని. దానివల్ల నమ్మకం అనేది చాలా కీలకమైన పాత్ర వ్యక్తి ఎదుగుదలలో కానీ, లేకపోతే వ్యక్తి యొక్క ఆశలు, దృఢ సంకల్పం, కదలని నిశ్చయం, శ్రద్ధ, ఆలోచన విధానం, పాజిటివ్ థింకింగ్ అంటారు దాన్నే. పాజిటివ్ వేలో థింక్ చేసి, చాలామంది అనొచ్చు ఇది అవ్వదులే అని, కాదు నేను కష్టపడతాను, నా ప్రయత్నం నేను చేస్తా. ఆ ప్రయత్న లోపం లేకుండా సిన్సియారిటీగా పెట్టి నువ్వు ప్రేయర్ చేస్తే తప్పనిసరిగా దానికి రిజల్ట్ ఉంటుంది. బిలీవ్